హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అగైన్. ఈరోజు మన వీడియోలో మనం మన గబ్బర్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ని రివ్యూ చేయబోతున్నాం. అలాగే ఆ రివ్యూలో మనకి హిమాలయన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, కంఫర్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ప్రైస్ ఎంత అనే పూర్తి విషయాలని ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో వీడియోని పూర్తి వరకు అయితే అందరూ చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీ సపోర్ట్ని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మనకు అందించగలరు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు కానీ ప్రెస్ చేసినట్లయితే మన నెక్స్ట్ వీడియోలు డైరెక్ట్గా మీ ఇన్బాక్స్కి వచ్చేస్తాయి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్. సో మనం కీ నుంచి స్టార్ట్ చేద్దామండి. కీ అయితే కొంచెం క్వాలిటీ కీయే ఇచ్చారు. సో క్వాలిటీలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. మంచి క్వాలిటీ కీ, ఎక్కడ తొందరగా డ్యామేజ్ అయితే అవ్వదు. అండ్ ఇంజిన్ స్టార్ట్ చేయగానే మనకి ఈ విధంగా ఇండికేటర్స్ వస్తాయి. అండ్ ఇందులో ఫస్ట్ చూసుకుంటే మీకు ఇది స్పీడోమీటర్, దాని కింద డిజిటల్ మీటర్ కూడా ఇచ్చారు. సో అందులో మీకు చూసుకుంటే ఫస్ట్ 11:30 కనబడుతుంది కదా, అది టైం అన్నమాట. దాని పక్కనే 37 డిగ్రీ సెల్సియస్ అనేది మన ఇంజిన్ యొక్క టెంపరేచర్ చూపిస్తుంది. దాని కింద మన టోటల్ కిలోమీటర్స్ ఎంత తిరిగామో అది చూపిస్తుంది. అండ్ దాని కింద లాస్ట్లో ఉండేది ఇంకా ట్రిప్ ఏబి అనేది ఉంటుంది. సో ఆ ట్రిప్ మేనేజ్ చేసి మనకి రైట్ సైడ్ ఆ నావిగేటర్కి కింద మనకి ట్రిప్ బటన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ ఇండికేటర్స్ అనమాట. పార్కింగ్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, ఇంజిన్ ఇండికేటర్ అండ్ బ్యాటరీ ఇండికేటర్ అండ్ హెడ్లైట్ ఇండికేటర్. దాని కింద ఏబిఎస్ ఇండికేటర్ అనమాట. సో ఇది ఏబిఎస్ స్విచ్ అనమాట. సో ఏబిఎస్ ఆఫ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది ఫ్యూయల్ ఇండికేటర్, ఫ్యూయల్ ఎంత ఉందనేది. అండ్ నెక్స్ట్ గియర్ ఇండికేటర్, ఎన్నో గియర్లో ఉన్నాము అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట గియర్ ఇండికేటర్లో. సో దీనిపైన ఉన్నది ఇది ఆర్పిఎం ఇండికేటర్. సో మన బైక్ యొక్క ఆర్పిఎం ఎంతలో ఉందనేది చూపిస్తుంది. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి నావిగేట్ ఇండికేటర్. దీనికి నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే దీన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసి మీకు డీటెయిల్గా చెప్పచ్చు. ఇంకా హెడ్లైట్ విషయానికి వస్తే ఇది నార్మల్ హెలోజిన్ బల్బ్ అయినా కానీ చాలా పవర్ఫుల్ అయిన బల్బ్ అనమాట. చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయినా చాలా మంచి వెలుగునిస్తుంది. అండ్ దీంతోపాటు ఫోగ్లెస్ వేసుకుంటే ఇంకా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది ఈ సీట్ అనమాట. నేను ఇప్పటివరకు చూసిన అన్ని బైక్లలో సీట్ల కంటే ఇది చాలా చాలా కంఫర్టబుల్. అండ్ దీని యొక్క ఫినిషింగ్ కానీ దీని యొక్క మెటీరియల్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వర్షం కాలంలో కూడా మీకు ఏ సీట్ అయినా కానీ మనకి కొద్దిగా పెట్టనేది ఉంటుంది. దీంట్లో అప్పటికప్పుడే అది పీల్ చేసుకుని చాలా కంఫర్టబుల్గా ఉంచుతుంది. బ్యాక్లో కూర్చున్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ సో కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్యూచర్, ఈ బైక్ యొక్క మిర్రర్స్ నాకు నచ్చని ఒకే ఒక ఇదన్నమాట. ఎందుకు నచ్చలేదంటే ఇది యాక్చువల్లీ రౌండ్ షేపు, మనకి 2-3 వెహికల్సే కనబడతాయి. అండ్ బైక్ హెవీ ఇంజిన్ అయినందువలన దీంట్లో వచ్చే వైబ్రేషన్ వల్ల మనకి రైడ్లో హైవేలో వెళ్తున్నప్పుడు చూస్తే మనకి బ్యాక్లో వచ్చేవి సరిగ్గా కనపడవు అనమాట. సో ఇది ఒక బ్యాడ్. సో ఇంక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మీకు 4 బటన్స్ ఉంటాయి. ఒకటి హెడ్లైట్, ఒక డిమ్ అండ్ డిప్, అండ్ ఇంకోటి ఇండికేటర్, ఇంకోటి వచ్చి హార్న్, అండ్ బ్యాక్ సైడ్ మీకు పాస్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. సో దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్. ఎప్పుడైతే మీకు క్లచ్ చూసుకుంటే కొంచెం చాలా టైట్ క్లచ్ అనమాట. క్లచ్ మాత్రం కొంచెం అలవాటు చేసుకో. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చే డేంజర్ లైట్ అనమాట. ఇది మాత్రం ఎల్ఈడితో ఇచ్చారు. ఇది ఒక మంచి లైటింగ్ని ఇస్తుంది. అండ్ బ్యాక్ నుంచి చూడడానికి అయితే లుక్ కూడా సూపర్గా ఉంటుంది. సో కమింగ్ టు ద ఫ్రంట్ టైర్ వచ్చి 90/90/21 అనమాట. సియాట్ కంపెనీ యొక్క టైర్ ఇస్తారు. అండ్ మీకు ఆల్రెడీ ట్యూబ్ చూస్తుండగానే అర్థమైపోతుంది ఫోక్స్ వీల్తో వస్తుంది. అండ్ ఇలాగే దీనికి పంచర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది ట్యూబ్ టైర్ అనమాట. అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి మీకు 120/90/17 అండ్ ఇది కూడా ఫోక్స్ వీల్ అనమాట, ట్యూబ్ టైర్. అండ్ దీని కంఫర్టబుల్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే ఈ టైర్లో యాక్చువల్లీ చాలా వరకు మనకి పంచర్ అవ్వదు, ఫ్రంట్ బ్యాక్ అయినా కానీ
కానీ ఒక్కోసారి పంచర్ అయిందంటే మాత్రం మంచి పని వస్తుంది. సో దీంట్లో టైర్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ బ్రేక్ అనమాట, విత్ ఏబిఎస్ డ్యూయల్ ఏబిఎస్ ఆప్షన్తో వస్తుంది. అండ్ దీని సైజ్ వచ్చేసి 300 mm సైజ్ అనమాట బ్రేక్స్. చాలా అత్యవసర సమయాల్లో మాత్రం చాలా బాగా బ్రేక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి ఇది బ్యాక్ సీట్కి తర్వాత వచ్చే ఒక స్టాండ్ అనమాట. ఇది ఇందులో వచ్చి మీరు లగేజ్ స్టాండ్ పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీకు 7 kgs వరకు మీరు క్యారీ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సస్పెన్షన్ పాయింట్, ఈ సస్పెన్షన్ అయితే చాలా 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 బెటర్ అయిన సస్పెన్షన్ కంపేరింగ్ టు అదర్ బైక్స్ అనమాట. సస్పెన్షన్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు అసలు యాక్చువల్లీ దీన్ని నిలబడి తోలేటప్పుడైతే మీకు ఈజీగా మనం టర్నింగ్స్ అవి కూడా మనం చేసుకోవచ్చు. ఈ సస్పెన్షన్ వల్ల మనకి ఎందుకంటే మనకి ఎక్కువ గోతులలో దిగినప్పుడు కూడా మనకు అసలు ఎటువంటి ఇబ్బంది కూడా మనకి తెలియదు అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది సస్పెన్షన్ అయితే మాత్రం. సో లాంగ్ సస్పెన్షన్ వల్ల మనం అయితే ఇలా నిలబడుకుని తోలేటప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ మనకి టర్నింగ్స్ అవి చేసుకోవడానికి కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆఫ్ రోడ్లోకి అయితే ఈ సస్పెన్షన్ వెరీ గుడ్ అనమాట. ఆఫ్ రోడ్లో మీకు అసలు ఈ సస్పెన్షన్ ఉపయోగించి ఈ విధంగా ఆపరేట్ చేయడానికి అయితే మాత్రం సూపర్బ్గా ఉంటుంది. సో మన నెక్స్ట్ వచ్చేసి మన ఆయిల్ కూల్డ్ ఇంజిన్ రేడియేటర్ అయితే చూద్దాం. సో దీనివల్ల ఏంటంటే మనం చాలా లాంగ్ ట్రిప్స్ అనేది ఈజీగా మనం వెళ్ళచ్చు. సో ఇంజన్లో ఎటువంటి ఇబ్బంది రాదు. సో ఇది ఆ కూలింగ్ సిస్టమ్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ రేడియేటర్. అండ్ ఇది వచ్చేసి ఒక సేఫ్టీ ప్లేట్ అనమాట. సో ఇంజన్కి ఇది సేఫ్టీగా ఉంటుంది. కింద నుంచి రాళ్ళు కానీ రైడింగ్లో ఉన్నప్పుడు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఏది తగిలి ఇంజన్ డ్యామేజ్ అవ్వకుండా ఇదైతే కొంచెం సేఫ్టీగా ఉంటుంది, దానికి రక్షణ ఇస్తుంది. సో ఇది ఆ ఒక ప్లేట్ మాత్రమే. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఫ్యూయల్ ట్యాంక్. ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి కెపాసిటీ వచ్చేసి 15.5 లీటర్స్ అనమాట. సో మ్యాక్సిమం మనకి ఒక 5 to 6 లీటర్స్ ఉన్నప్పుడే మనకి రిజర్వ్లో పడిపోతుంది. అండ్ దీని డిజైన్ అయితే మాత్రం మంచి డిజైన్ అనమాట. దీంతోపాటు దీనికి మనకి ప్రతి బైక్కి వేరియేషన్ చూపించేది ఈ ట్యాంక్ కలర్స్లోనే. సో దీని మీద ఉండే పెయింట్స్లోనే మనకి వేరియేషన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎక్సోస్ యొక్క డిజైన్ని చూద్దాం. ఇది యాక్చువల్లీ BS4 నుంచి BS6 వరకు సేమ్ డిజైన్ ఇచ్చారు. కాకపోతే BS6కి దానిపైన ఉండే ఒక ప్రొటెక్షన్ రేక్ లాంటిది మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చారు. అండ్ దీని యొక్క ఎక్సోస్ అయితే మాత్రం మంచి సౌండ్ ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇంజన్ గార్డ్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇంజన్కే కాదు, మనకి బైక్కి మొత్తానికి మంచి సేఫ్ గార్డు. ఇది ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు బైకు సైడ్కు వాలిపోయినా కానీ చాలా ప్రొటెక్టివ్గా ఇప్పటికీ నాకు 4 సార్లు అయితే కాపాడింది. ట్యాంక్కి సొట్టపడకుండా లేకపోతే హ్యాండిల్కి ఏది ఇబ్బంది కలగకుండా అది కొంచెం కాపాడింది అనమాట. సో మంచి క్వాలిటీతో దీన్ని డిజైన్ చేశారు. సో మన నెక్స్ట్ వచ్చేసి చైన్. ఇది చైన్ చూసారా, నాది కొంచెం రస్ట్ పట్టే సిచ్యువేషన్కి వచ్చింది. కాకపోతే ఇదేంటంటే ఓపెన్ చైనింగ్ సిస్టమ్ అయిన దానివల్ల ఇది యాక్చువల్లీ మనకి అన్నిటికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతిసారి మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు దీన్ని వాష్ చేసుకొని లూప్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. తొందరగా అరిగిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో నేను కూడా చెయ్యాలి, తొందరలోనే లూప్ తీసుకొచ్చి వెయ్యాలి. సో ఇక మన మెయిన్ భాగం అయిన ఇంజిన్ భాగానికి వస్తే మాత్రం ఇది సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ అనమాట. 411 cc ఇది. అండ్ దీని మాక్సిమం పవర్ వచ్చేసి 24.31 PS at 6500 RPM. అండ్ ఎమిషన్ టైప్ వచ్చేసి మనకి ఇప్పుడు BS6 అనమాట. మాక్సిమం టార్క్ వచ్చేసి 32 Nm at 4000 నుంచి 4500 RPM లోపల వస్తుంది. అలాగే ఇది వచ్చేసి ఇగ్నిషన్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ అనమాట. ఒక అడ్వెంచర్ బైక్కి ఏ స్పెసిఫికేషన్ కావాలో మంచిగా డిజైన్ చేసి ఇచ్చిన ఇంజిన్ అనమాట ఇది. ఇక ఈ ఫ్రంట్ ట్యాంక్ కార్డ్కి వస్తే ఇది యాక్చువల్లీ కొద్దిగా పొడుగు ఉంది. ఇప్పుడు దీన్ని కొంచెం లెంత్ తగ్గించారు. సో పొడుగ్గా ఉన్న వాళ్ళు కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండడం కోసం. సో ఇదైతే మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ముందర కూడా బ్యాగ్స్ తగిలించుకోవచ్చు. అండ్ ఇండికేటర్స్ చూస్తే బల్బ్ ఇండికేటర్స్, నార్మల్ ఇండికేటర్స్ అనమాట. సో దీనికి ముందు ఇంకొకటి ఉంది, విండ్షీల్డ్ అనమాట. ఆ విండ్షీల్డ్ అన్నది కొంచెం పొడుగు పెంచారు, అందువల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది రైడింగ్లో. మీకు నాయిస్ ఎక్కువ రాకుండా, మీకు ఎఫెక్ట్ ఎక్కువ లేకుండా ఉంటుంది. సో దీనివల్ల అయితే మీకు కొంచెం లాంగ్ రైడ్స్, స్పీడ్ రైడ్స్ చేసేటప్పుడు మీకైతే కంఫర్టబుల్గా ఉంటుంది. ఫైనల్లీ ప్రైస్ విషయానికి వస్తే ఇది 1,00,000
49,000 నుంచి 1,50,000 వరకు షోరూమ్ ప్రైస్ ఉంటుంది. ఆన్ రోడ్ అయితే మాత్రం ఒక 20 నుంచి 25,000 వరకు ఎక్స్ట్రా పడి మనకి 1,70,000 నుంచి 1,80,000 వరకు మనకి ఆన్ రోడ్కి వస్తుంది. అండ్ మైలేజ్ వచ్చేసి స్టార్టింగ్ 2 సర్వీసెస్కి ఒక 30 నుంచి 35 వస్తుంది. అండ్ ఆఫ్టర్ థర్డ్ సర్వీసెస్ మీరు ఒక 40 నుంచి 45 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓన్లీ ఆన్ హైవేస్. లోకల్స్లో అయితే 30 నుంచి 35 వరకు మీకు మైలేజ్ వస్తుంది. సో ఇదండి నాకు తెలిసిన ఒక 4-5 పాయింట్స్తో నా రివ్యూ అయితే ఇప్పటికీ ముగిస్తున్నాను. దీంట్లో ఏదైనా మిస్ అయితే మాత్రం మీరు ఒకసారి నాకు పింక్ చేయండి, కమెంట్ చేయండి, లేదా మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సజెషన్స్ కూడా ఇవ్వండి. అండ్ ఇందరితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీకు నచ్చినా నచ్చకపోయినా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.